హలో ఎవ్రీవన్. ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏ ఏ పోస్టులు ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్, ఏజ్ రిలాక్సేషన్ అంతా, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, అన్ని విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఎయిమ్స్ ఎగ్జామ్స్ అని గూగుల్లో మీరు టైప్ చేసినట్టయితే ఎయిమ్స్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనేది క్లిక్ చేస్తే సిఆర్ఈ 4 అనేది ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్లో డేట్ కూడా ఇవ్వడం జరిగింది, 11/11/2025. నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ పోస్టులకి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 14th నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 2nd డిసెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. 14th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది, 2nd డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే నో అబ్జెక్షన్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. నో అబ్జెక్షన్ సబ్మిట్ చేయడానికి 6th డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే 22nd to 24th డిసెంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు. ఇవి డేట్స్. దెన్ కమింగ్ టు ద పోస్ట్, 3 types ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఒకటి డిస్పెన్సింగ్ అటెండెంట్, 2 ఫార్మసిస్ట్, 3 స్టోర్ కీపర్. 3 రకాల పోస్టులు ఉన్నాయి. 3 రకాల పోస్టులకి డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్. ఈ 3 పోస్టులకి డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్. బీఫామ్ వాళ్ళు స్పెసిఫిక్గా ఒక 3 ప్లేసులు ఎలిజిబుల్. దేనికి అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ రాజ్కోట్ అండ్ దెన్ స్టోర్ కీపర్ ఎట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఈ 3 పోస్టులకి డిప్లొమా ఇన్ ఫార్మసీ యాజ్ వెల్ as బీఫామ్ కూడా ఎలిజిబుల్. మరి మిగతా పోస్టులకి బీఫామ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదంటే కారు. అంటే ఎయిమ్స్ బిలాస్పూర్ కానీ, ఎయిమ్స్ అవంతిపుర, ఎయిమ్స్ రాయ్బరేలీ, వీటన్నిటిలో ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి, కానీ వాటికి ఎలిజిబిలిటీ ఓన్లీ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇచ్చారు. బీఫామ్ వాళ్ళు 3టికి ఎలిజిబుల్, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ రాజ్కోట్ అండ్ దెన్ ఎయిమ్స్ న్యూఢిల్లీలోనే స్టోర్ కీపర్ పోస్టులు. మిగతా 2 ఫార్మసిస్ట్ పోస్టులు. ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం. అన్నిటికీ డిప్లొమా ఎలిజిబిలిటీ ఉన్న అన్ని పోస్టులకి 21 to 27 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే అన్రిజర్వ్డ్కి ఏజ్ ఇది. అదే బీఫామ్ ఎలిజిబిలిటీ ఇచ్చిన ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ రాజ్కోట్ ఫార్మసిస్ట్ పోస్టులు మాత్రం 30 years వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. అలానే స్టోర్ కీపర్ ఇచ్చారు. స్టోర్ కీపర్ కూడా ఎయిమ్స్ న్యూఢిల్లీ డిప్లొమా యాజ్ వెల్ as బీఫామ్ కూడా ఎలిజిబుల్. దీనికి కూడా 30 years వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. అండర్స్టాండ్ దిస్. ఎప్పుడు కూడా ఏజ్ ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ మెన్షన్ చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి 3 years అని ఇచ్చారు. అంటే 21 to 27 years అన్రిజర్వ్ ఎలిజిబిలిటీ అంటే 27 + 3 30 years ఓబీసీకి అవుతుంది. అదే ఎస్సీ ఎస్టీకి +5 years ఇచ్చారు, అంటే 27 + 5 32 years అవుతుంది. పర్సన్ విత్ డిజబిలిటీస్ +10 years ఇచ్చారు, అంటే 27 + 10 37 years వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఇదే ఎయిమ్స్ న్యూఢిల్లీ, రాజ్కోట్ అక్కడ ఉన్న ఫార్మసిస్ట్ పోస్టులకి 21 to 30 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. లుక్ ఎట్ దిస్, 30 years వరకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే బీఫామ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి. అప్పుడు వాళ్ళకి +3 ఓబీసీ కంటే 30 + 3 33 అవుతుంది. ఎస్సీ ఎస్టీ 30 + 5 35 అవుతుంది. పీడబ్ల్యూడి 30 + 10 40 అవుతుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ తర్వాత ఫీ స్ట్రక్చర్ చూడండి. ఫీ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీకి కానీ 3000 అప్లికేషన్ ఫీజు, ఎస్సీ ఎస్టీకి 2400, పర్సన్ విత్ డిజబిలిటీస్కి నో ఫీ. ఇప్పుడు చాలా ప్లేసుల్లో ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. అంటే అవంతిపుర, బిలాస్పూర్, న్యూఢిల్లీ, రాయ్బరేలీ, రాజ్కోట్, గౌహతి, జోధ్పూర్, ఈ అన్ని ప్లేసుల్లోని ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. అన్నిటికీ ఒకే అప్లికేషన్. యూజువల్గా ఎయిమ్స్ ఎప్పుడు కూడా అప్లై చేసేటప్పుడు మీరు ఏ ప్లేస్కి అప్లై చేస్తున్నారని అడగరు. ఒకసారి ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అడుగుతారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎగ్జామ్ గురించి చెప్తా వినండి. యూజువల్గా 100 marks మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 90 minutes టైం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు రైట్ ఆన్సర్ ఇస్తే 4 marks, అంటే 100 questions అంటే 400 marks మ్యాక్సిమం. రాంగ్ ఆన్సర్ ఇస్తే -1/4, 1/4 కట్ అవుతుంది, అంటే 1 mark కట్ అవుతుంది. రైట్ ఆన్సర్ అయితే 4 marks వస్తుంది, రాంగ్ చేస్తే 1 mark కట్ అవుతుంది. ఈ 100 క్వశ్చన్స్లోని 80 ఫార్మా ఉంటాయి, 20 నాన్ ఫార్మా ఉంటాయి. ఆ 20 నాన్ ఫార్మా ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ 3 మీద 20 questions ఇస్తారు. అయితే 100 questions ఒకేసారి రావు, దీన్ని 5 sectionsగా చేశారు. ఒక్కొక్క సెక్షన్ 20 questions వస్తాయి. ఒక సెక్షన్కి 18 minutes. అంటే ఒక సెక్షన్లో 20 questions ఇస్తాయి, 5 sections అంటే 100 questions. ఒక సెక్షన్కి 18 minutes అంటే 5 × 18 90 minutes. క్వాలిఫైయింగ్ ఏంటి అంటే మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారనమాట. ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు, మీరు ఎక్కడెక్కడ కావాలో అప్లై చేయండి. క్వాలిఫై అయిన అందరికీ వస్తుందని కాదు, ఉన్న రోస్టర్ పాయింట్ రిజర్వేషన్స్ బట్టి, వేకెన్సీస్ బట్టి పోస్ట్ ఇస్తారు. ఏంటి క్వాలిఫైయింగ్ అంటే అన్రిజర్వ్డ్కి 40% అన్నారు, అంటే 400 marks 40% అంటే 160 marks.
ఓబీసీకి 35%, 400 మార్క్స్‌కి 35% అంటే 140 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీకి పర్సన్ విత్ డిజబిలిటీస్‌కి 30% అంటే 400 30% అంటే 120 మార్క్స్. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. క్వాలిఫైయింగ్, కట్ ఆఫ్ వేరు వేరు. క్వాలిఫైయింగ్ అంటే మినిమమ్ ఈ మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అయ్యారు కాబట్టి ఎక్కడెక్కడ మీరు పోస్టులు కావాలో ఆప్షన్ పెట్టుకోండి అంటారు. క్వాలిఫై అయినంత మాత్రం సీట్ వస్తదని కాదు. క్వాలిఫై అయిన వాటిలో మంచి మార్క్స్ వచ్చి మీ కేటగిరీలో పోస్టులు ఉంటే అప్పుడు సీట్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓవరాల్‌గా ఒక 35 పోస్ట్స్ ఉన్నాయి. లుక్ ఎట్ ద లిస్ట్. మొత్తం రోస్టర్ వీటన్నిటితో పాటు ఇచ్చారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఏ నోటిఫికేషన్ అయినా మీరు ఒకసారి చదివితే మీకు ఒక ప్రాపర్ అవగాహన వస్తది. ఈ సిఆర్ఈ నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేయాలో చెప్పాను. అందులోకి వెళ్ళి పేజ్ నెంబర్ 38లో పోస్ట్ నెంబర్ 12లో ఫార్మసిస్ట్ పోస్టులన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. అదే పేజ్ నెంబర్ 90లో ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో డీటెయిల్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను, బట్ గో త్రూ ఇట్ ప్రాపర్లీ. ఇది ఓవరాల్‌గా ఎయిమ్స్ ఎగ్జామ్ గురించి. డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అన్నిటికీ వాళ్ళు ఎలిజిబుల్. బీఫామ్ వాళ్ళు మాత్రం కేవలం 3 పోస్టులకి 3 ప్లేసులు ఎలిజిబుల్. ఎయిమ్స్ న్యూఢిల్లీ, రాజ్‌కోట్ అండ్ దెన్ స్టోర్ కీపర్ అని న్యూఢిల్లీలో ఉంది. ఈ 3 పోస్టులకు మాత్రం బీఫామ్ వారు ఎలిజిబుల్. మిగతా వాటికి ఎలిజిబుల్ కాదు. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లీవ్ మై మెసేజ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. బట్ ఆల్ ఆఫ్ యూ గో త్రూ ద సిఆర్ఈ నోటిఫికేషన్. ఆల్ ది బెస్ట్.